సెక్రటరీ సచివాలయ స్టాఫ్ సచివాలయ స్టాఫ్ ఇది ఈ పెన్షన్ అన్న పక్కన నిలబడుకో. ఎంత అది డబ్బు? 7,000. ఎవరు ఇస్తా ఉండేది? ఎప్పుడన్నా అనుకుంటే 7,000 రూపాయలు పెన్షన్ 1వ తారీఖు వస్తుంది, జీతం వచ్చినట్టు. మరి ఏమనిపిస్తుంది? అంటే వస్తుందా రాదా? వస్తుందని ఇప్పుడు అనుకోండి. ఏంటమ్మా ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుంచి వస్తాను? నాకు 8 నెలలు 9 నెలలు నా భర్త సంవత్సరమే వెళ్ళిపోయాక 8 నెలలు 9 నెలలు వచ్చింది నాకు. ఎంత వస్తుంది? మొదట పెన్షన్ ఎంత స్టార్ట్ అయింది? మొదట్లో 2,000 ఏమో ఇస్తాను, 2,700 ఇస్తాంటే మళ్ళీ 3,000 ఎక్కించినారు. ఇప్పుడు ఎంత ఉంది? ఇది ఎంత ఉంది? నేను ఎంచుకోలేదు. ఇది 7,000 రూపాయలు. మీకు ఎలక్షన్ అప్పుడు మాట చెప్పినాడు చంద్రబాబు నాయుడు, 1,000 రూపాయలు 4,000 పెన్షన్ ఇస్తా అని. అప్పుడు బ్యాలెన్స్ 1,000 రూపాయలు కూడా ఇస్తా అన్నాడు. అందుకని ఆ 3 నెలలది ఈ నెల 1వ తారీఖు పెన్షన్ కలిపి 7,000 ఇస్తాను నేను. ఎప్పుడన్నా అనుకున్నావా 7,000 వస్తుందని? మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుండాలని కోరుకో. మీ అందరి మంచి కోరే ప్రభుత్వం ఇది. 7,000 రూపాయలు డబ్బులు వాళ్ళ మాత్రం 250 కాకుండా 4,000 వస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు రాష్ట్రం అంతా పండగ వాతావరణంలో పెన్షన్ ఇస్తున్నారు టీడీపీ ప్రభుత్వం. ఇది సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ అన్నీ కలిపి ఏ విధంగా పండుగ చేస్తే అందుకన్నా ఘనంగమైన పండుగ ఇది. దివ్యాంగులు, వృద్ధులు, బడుగు బలహీన పేదలు, ఒంటరి మహిళలు ఇది పండుగ. ఇది సందర్భంగా మేము పెన్షన్దారులము మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు సంబరాలు చేసుకుంటారు. ఆనందమైన పండుగ ఇది. చంద్రబాబు సార్ గారికి, నరేంద్ర మోడీ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి అండ్ ఇతర నాయకులందరికీ, అధినేతలకు, మా దివ్యాంగులు మరియు వృద్ధులు, పెన్షన్దారులందరి తరఫున వెరీ వెరీ కృతజ్ఞతలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అవును.